నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ఎన్సీఎస్ ఇండస్ట్రీస్ లో ఘనంగా 55వ జాతీయ భద్రతా దినోత్సవం ముగింపు వేడుకలు. భద్రతా పరికరాల ప్రదర్శనను సందర్శించిన సేఫ్టీ మేనేజర్ కె సాయి కృష్ణ తదితర అధికారులు. యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. మాజీ మంత్రి తోట నరసింహం వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. జగ్గంపేటలో డ్రైవర్స్ కాలనీ వివాదంపై తోట తీరును ఖండించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. డీటెయిల్స్ చూస్తే, యువతకు 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. జగ్గంపేట ఇళ్ల స్థలాల అంశంపై మాజీ ఎమ్మెల్యే తోట నరసింహం చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి విద్య, పోలీస్ శాఖలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసి మరోసారి జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామకానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. జగ్గంపేట ఇళ్ల స్థలాల అంశంపై మాజీ ఎమ్మెల్యే తోట నరసింహం చేసిన ఆరోపణలను ఖండించిన ఆయన, అర్హులైన వారికి మాత్రమే ఇళ్ల పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలే భూములు కబ్జా చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అర్హుల వివరాలు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, రామదేవు, సీతయ్య దొర, కోర్పు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మడానికి గల కారణం 2 విషయాల మీద చెప్పడానికి రమ్మడం జరిగింది. జరిగిన ఈ 2 సంవత్సరాల లోపు కాలంలోని కూడా వైసీపీ వాళ్ళు చేసే విమర్శలకి నేను ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ చెంపపెట్టు లాంటిది. ఈరోజు వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. మనం గత ప్రభుత్వంలో కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితిని ఈ 2 సంవత్సరాల్లోని కూడా వందల వేల కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని అందించుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో జరిగిన పరిణామాలు చూసుకుంటే ఏషియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒక స్టీల్ ప్లాంట్ని మొన్న శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది కూటమి ప్రభుత్వ విజయం. అతి ముఖ్యంగా లోకేష్ గారి కృషి అని చెప్పక తప్పదు. ఎందుకంటే అక్కడ అందరూ కూడా చెప్పడం జరిగింది, మీరు వినే ఉంటారు. ఒక్క జూమ్ కాల్ తోటి అక్కడ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన పరిస్థితి లోకేష్ గారికి ఉంది. ఇది 5,465 ఎకరాల్లో 2 దశల్లో పూర్తవుద్ది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా 1,00,000 ఉద్యోగాల పైన దీనికి రావడం జరుగుతుంది. ఇది రాబోయే కాలానికి, భావి తరాలకి కూడా బంగారు భవిష్యత్తు వేసే బాటగానే మనం చెప్పుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లోని కూడా చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పీజీ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువ నిరుద్యోగ సమస్యతోటి బాధపడుతున్నారు. చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ ఫ్యామిలీస్ అందరినీ కూడా వదిలేసి అక్కడ చాలని జీతాలతోటి ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక సతమతం అవుతున్న పరిస్థితుల్ని దూరం చెయ్యాలి అనే ఒక
తపన తాపత్రయంతో ఈరోజు లోకేష్ గారు పనిచేయడం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాల పైచీలకు నేను యువతకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 6 లక్షల పైచీలకు అనేక రకాలైన ఉద్యోగాలు, దాంట్లో అతి పెద్దది డిఎస్సి 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సినే చూసుకుంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పుడు వరకు కూడా 9 డిఎస్సీలు రిలీజ్ చేయడం జరిగింది. ఉన్న ప్రభుత్వాలు 3, 4 చేసాయి, కానీ డిఎస్సీలు ఎక్కువ రిలీజ్ చేసింది అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పక తప్పదు. దాంట్లో భాగంగా మన కూటమి ప్రభుత్వంలో 16,000 పైచీలకు డిఎస్సీని చేయడం, రమారమి 6 లక్షల ఉద్యోగాలు వివిధ రంగాల్లో ఇవ్వడమే కాకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ని ఈరోజు 10,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి వివిధ దశల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా అన్నీ కూడా జాబ్కి ఏ పోలీస్ సంస్థలో ఏముంది, ఉన్న సంస్థల్లో ఉన్నాయని అన్నీ కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా యువతకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్ చేసుకుంటూ, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ, ఉద్యోగ కల్పన చేసుకుంటూ, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు పరిగెలెట్టిస్తూ 2 విధాలా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఈ భావి తరాల భవిష్యత్తుని కాపాడే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కానీ, పవన్ కళ్యాణ్కి సహకారంతో కానీ, లోకేష్ గారి కృషితో కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఎంతకన్నా ఎక్కువ అభివృద్ధిని చేసుకుంటూ, సంక్షేమాన్ని చేసుకుంటూ, జాబ్ ఉపాధి కల్పన కల్పించుకుంటూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.